తిరుమల శ్రీవారికి పాదరక్షలు ఉంటాయని, అవి రోజు రోజుకు అరిగిపోతూ ఉంటాయని అంటుంటారు. ఇది నిజమేనా? నిజమేనమ్మా. ఇప్పటికీ కూడా పాదరక్షలు సిద్ధంగా ఉంచుతారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఈ చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఒక జోక్ ఉంది, వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అని. మామూలుగా 9, 10, 11 ఈ సైజుల్లో మన పాదాలకి కావాల్సినటువంటి చెప్పులు చూస్తూ ఉంటారు. స్వామివారి పాదాలు అంత పెద్దవిట, 11, 12 సైజుల్లో ఉండేటువంటి అంత పెద్ద పాదాలు అయినవి. ఆ సైజుకి ఉండేటువంటి చెప్పుల్ని, ఆ వెండి చెప్పుల్ని అక్కడ స్వామివారి దగ్గర ఉంచుతారట ప్రతిరోజు. ఇప్పటికీ ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క పూజలన్నీ అయిపోయిన తర్వాత ఆ గర్భగృహం తలుపులు మూసేస్తూ అక్కడ చెప్పులు ఉంచుతారు. తెల్లవారి వచ్చి మళ్ళీ ఆ గర్భగృహం తలుపులు తీసిన తర్వాత చూస్తే అవి అరిగిపోయి కనిపిస్తాయి. ఈ రోజుకి కూడా కొంచెం వీళ్ళు ఏ మందంలో చేశారో చెప్పుని అది కొంచెం అరిగిపోయి కనిపిస్తుంది. ఏమిటట అంటే, కింద మా తల్లి ఉంది కదా, మన అమ్మ అలమేలు మంగ స్వామివారిట పాపం ఆ కార్యక్రమం తను ఎంతవరకు పూజ చేస్తారు అయిన తర్వాత ఒక్కసారి భార్య యొక్క యోగక్షేమాలు తెలుసుకుందామని చెప్పి ఆవిడతో, ఇవాళ నీ దగ్గరికి భక్తులు ఎవరెవరు వచ్చారు, ఈ పతంజలి వచ్చాడా, వాడొచ్చాడా, ఏమిటి విషయాలు అవని చెప్పి ఇద్దరు కూడా కలబోసుకుంటారట మాటలు. ఆ మాటలన్నీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి యథాప్రకారం, ఏమిటండి దేవుడు ఏంటండి మీరు చెప్తూ ఉంటే ఏదో నవ్వుకోవటానికి వీలుగా ఉంది, కానీ నిజంగా ఆయనకి తెలియదు ఆయన ఇంత దూరం రావాలా అంటే, మానవ లోకంలో కలియుగంలో జీవిస్తున్నారు. కలియుగంలో మానవ ప్రవర్తనతోటి దేవుడు ఉండాలి. అందువల్ల మానవులకు అనుగుణమైనటువంటి వర్తనతోటి స్వామివారు ఆ 7 కొండలు దిగి అలమేలు మంగ దగ్గర కూర్చొని మళ్ళీ అమ్మ దగ్గరికి అయ్యొస్తున్నాడు. అయ్య దగ్గరికి అమ్మ వెళ్ళటల్లా చూడండి. స్త్రీమూర్తికి గౌరవం ఇవ్వరా అబ్బాయి, స్త్రీకి నువ్వు గౌరవం ఇవ్వాలి అని అయ్య మనందరికీ ప్రబోధం చేస్తున్నాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ పైకి వస్తాట. దానికి నిదర్శనం ఇప్పటికీ అరిగిపోతున్నటువంటి అది పాదరక్షలు. ప్రతిరోజు కొత్త పాదరక్షలు చేయిస్తారు, స్వామివారి దగ్గర పెడతారు. ఇది ప్రత్యక్ష సాక్షి. ప్రతిరోజు వెండి పాదరక్షలు.